తమిళనాడు రాజకీయాల్లో జోసెఫ్ విజయ్ పార్టీ పెట్టిన తర్వాత ఒక మార్పు అయితే మొదలైంది. అందులో ఎటువంటి సందేహము లేదు. అయితే చాలా వరకు ఆయనకి షాకులు తగులుతూనే ఉన్నాయి. కరూరులో 41 మంది చనిపోయారు. మళ్ళీ ఆ తర్వాత సభలో మరొకరు చనిపోయారు. ఇవన్నీ పక్కన పెడితే ఆయన సినిమా కూడా ఆగిపోయింది. ఇప్పుడు అసలైనటువంటి సమస్య ఏంటంటే తన భార్య నుండి వచ్చింది. తన భార్య అతిపెద్ద భార్య దెబ్బే కొట్టింది విడాకుల పేరుతో. ఎందుకంటే తన భర్తకి ఒక నటితో సంబంధాలు ఉన్నాయని చెప్పి 2 సంవత్సరాలుగా నేను దూరంగా ఉంటున్నానని కూడా చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులోనైతే కేసులు వేసింది. ఈ దావా వేసిన తర్వాత ఇప్పుడు ఎవరో ఈయనతో సంబంధం ఉందంటే త్రిష అనే చెప్తున్నాయి కోలీవుడ్లో. త్రిషతో ఈయనకి సంబంధం ఉందని గత 5-6 సంవత్సరాలుగానైతే ఇది నడుస్తోంది. దాని గురించి బయటి ప్రపంచానికి అంటే ఇదంతా ఓపెన్ సీక్రెటే, బయట ప్రపంచానికి తెలియకపోవడం అంటూ ఏం లేదు. ఈ మధ్య బీజేపీ వాళ్ళు కూడా త్రిషను మధ్యలోకి తీసుకొచ్చారు. దాన్ని నేను వ్యతిరేకించాను కూడా. ఇప్పుడు ఆవిడ విడాకులకి నోటీసులు పంపిస్తుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో విజయ్కి చాలా గట్టి దెబ్బ. ఇటు డిఎంకే, అటు అన్నా డిఎంకే, బీజేపీ అన్నీ కూడా విమర్శించడానికి ఒక పాశుపతాస్త్రం అయితే దొరికింది వీళ్ళకి. అయితే విజయ్ కూడా తప్పు ఉంటుంది. ఇప్పుడు బయటకు వచ్చేసి మనం నీతులు చెప్తాము, లోపల మాత్రం ఏమైనా చేసుకోవచ్చు అంటే ఎవడు ఊరుకుంటాడు? ఏ కుటుంబం అయినా సరే లోపల ఏవైనా ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా బయట విమర్శలు చేస్తారు. ఎందుకు? ఇది రాజకీయం. ఏ తప్పు దొరుకుతుందా అని చూస్తారు. ఇప్పుడు విజయ్ అంతే కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో భార్య అయితే గట్టి షాకే ఇచ్చింది. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆవిడ బయట వాళ్ళ మాట నమ్మి సరైనటువంటి సమయంలో భార్య దెబ్బ కొట్టింది, ఇదంతా కూడా రాజకీయ ఉద్దేశమే. అంటే వాళ్ళకి గొడవలు అయితే ఉన్నాయి, ఎడబాటు అయితే ఉంది. 2 సంవత్సరాల నుంచి విజయ్తో లేదు ఆవిడ. పైగా పెళ్ళిడికి వచ్చిన కొడుకు ఉన్నాడు వాళ్ళకి. సందీప్ కిషన్తో డైరెక్షన్ చేస్తున్నాడు. మనోడు హీరో కాకుండా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు విజయ్కి ఇది చాలా భారీ దెబ్బ. మరి ఈ దెబ్బ నుండి ఎలా తప్పించుకుంటాడు?